ఈ లోపల కాళ్ళపాలెం బుజ్జి గారు కనెక్ట్ అయి ఉన్నారు. బుజ్జి గారు నమస్కారం అండి. బుజ్జి గారు, మీరు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ప్రజారాజ్యం సమయం నుంచి కూడా అప్పుడు చిరంజీవి గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నారు. ఆ ప్రజారాజ్యం పార్టీ అద్భుతమైన విజయం సాధించాలని కోరుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు. ఏ రకంగా చిరంజీవి గారు పార్టీని విలీనం చేసే ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేశారో కొంతమంది, పర్టికులర్గా ఒక సామాజిక వర్గం అంటే కెట్టని వాళ్ళు, పర్టికులర్గా మెగా ఫ్యామిలీ అంటే పడని వాళ్ళు, వాళ్ళ ఎదుగుదలని చూసి ఓర్వలేని వాళ్ళు ఈ రకంగా కుట్రలు చేశారు. ఇంకా చిరంజీవి గారికి కూడా విరక్తి వచ్చేసి పార్టీని విలీనం చేసేశారు. ఆ పార్టీ విలీనం చేసే సమయంలో కూడా ఆయన ప్యాకేజ్ తీసుకున్నారని కొందరు రకరకాల ఆరోపణలు చేశారు. వాట్ ఎవర్. అందుకనేమో చిరంజీవి గారు ఎప్పుడైనా రాజకీయాల్లోకి వస్తారా అంటే ఆయన ఒక రకమైన ఇది చూపిస్తున్నారు, నేను రాజకీయాల్లోకి పొరపాటును కూడా రాను అని చెప్పేసి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టారు. అప్పుడు పోటీ చేయలేదు. పోటీ చేస్తే బాగుండు అని అనుకున్నారు, పోటీ చేయలేదు. 2019లో పోటీ చేశారు. పోటీ చేసిన 2 చోట్ల ఆయన ఓడిపోవడమే కాదు, ఒక్కడంటే ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచారు. ఆయన కూడా తర్వాత వెళ్ళిపోయారు. వాట్ ఎవర్, ఇదంతా అందరికీ తెలిసిందే. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, జనసేన పార్టీ అధికారంలోకి రావాలని మీరు పార్టీలకు అతీతంగా రంగ అభిమానిగా, మెగా అభిమానిగా మీరు కోరుకుంటూ ఉంటారు. అదే మీరు ఎక్కడికి వెళ్ళినా మీ రాధారంగ మిత్రమండలి సభల్లో కూడా ఒక పార్టీకి మద్దతుగా కాకపోయినా ఒక కమ్యూనిటీకి మద్దతుగా మీరు చెబుతూ ఉంటారు, అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటారు. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఒక 15 నుంచి 20 రోజుల్లో ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా జనసేన పార్టీ అధికారంలోకి రాదు అనే సంకేతాన్ని ఇస్తోంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి 2024లో ఎట్టి పరిస్థితుల్లో కారనే సంకేతాన్ని మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఇక నాదెండ్ల మనోహర్ గారు కూడా మొన్న ఒక మాట మాట్లాడారు. పవన్ కళ్యాణ్ నిజాయితీ, అలాగే చంద్రబాబు నాయుడు గారి అనుభవం చాలా అవసరం ఆంధ్రప్రదేశ్కి. అంటే ఏంటంటే, ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలి, ఒక నిజాయితీ ఉన్న నాయకుడు మద్దతు ఇవ్వాలి. అదే అర్థం వచ్చింది ఇక్కడ. అండ్ ఇంకొకటి, లోకేష్ గారు యువగడం విజయోత్సవ సభ సందర్భంగా ఆయన సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన క్రమంలో నా జర్నలిస్ట్ మిత్రుడు, నా సీనియర్ అయిన ఒక జర్నలిస్ట్కి, జాఫర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను వినిపిస్తాను. అది జనసేనతో ఓట్ల షేర్ పంచుకుంటారు, ఓట్లను పంచుకుంటున్నారు, సీట్లను పంచుకుంటున్నారు. సీఎం పదవిని కూడా జనసేనతో పంచుకుంటారా? చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సార్లు చెప్పారు, సమర్థవంత నాయకత్వం కావాలి, అనుభవం ఉన్న నాయకత్వం ఇప్పుడు అవసరం, ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం అని చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్తాం జరిగింది. సో దెర్ ఇస్ నో అంబిగ్యూటీ ఇన్ దట్ సబ్జెక్ట్. దెర్ ఇస్ నో అంబిగ్యూటీ, దెర్ ఇస్ నో సస్పెన్స్, దెర్ ఈజ్ నో అదర్ ఒపీనియన్. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే కోరుకుంటున్నారు అని చెప్పి లోకేష్ గారు అంత క్లియర్గా చెప్పేశారు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా రెస్పాండ్ అవ్వలేదే. జనసేన, టీడీపీ ఈ కూటమిలో ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారు అని చెప్పి మా జర్నలిస్ట్ మిత్రులు అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, అది నేను చంద్రబాబు నాయుడు గారు కలిసి కూర్చుని మాట్లాడుకుని నిర్ణయించే అంశము అని చెప్పారు. కానీ లోకేష్ గారు ఇలా చెప్పేస్తున్నారు. ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి. ముందుగా సీనియర్ జర్నలిస్ట్ అయిన కిర్చాంజని గారికి, అలాగే సోదరు రామకృష్ణ గారికి, అలాగే మీకు శుభోదయం. అలాగే 99 ప్రేక్షకులకి శుభోదయం అందరికి. ముఖ్యంగా ప్రజల్లో ఇంకోటి, రామ్ సుధీర్ గారు ఒక సబ్జెక్ట్ మాట్లాడారు, అది కన్ఫ్యూజ్ గా ఉంది. రామ్ సుధీర్ గారు కూడా క్లారిటీగా వాళ్ళ జన సైనికులకు కానీ చెప్పాల్సిన సందర్భం ఉంది. ఎందుకనంటే, మీరు టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంది, జనసేన రాజ్యాధికారం రాదు అనే దానివల్ల మీరు పార్టీ మారడం జరిగిందా? లేదు, నాదెండ్ల మనోహర్ గారు పార్టీని బలోపేతం చేయడంలో కానీ, లేకపోతే కమిటీ వేసే విషయంలో కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు మీకు నచ్చక పార్టీ నుంచి వెళ్ళారా? అలాగే ఇంకో ఆశాస్పదమైన విషయం, రామ్ సుధీర్ గారు మాట్లాడేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు రామ్ సుధీర్ గారు ఇవాళ చేయట్లేదు, గత 4.5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. అవి చూసి వెళ్ళుంటే మీరు అప్పుడే వెళ్ళుండేవాళ్ళు పార్టీలోకి. మీకు జరిగింది అన్యాయాన్ని కానీ, లేకపోతే మీరు ఎందువల్ల వెళ్ళారనేది జన సైనికులకి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ముఖ్యంగా. ఇంకోటి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు క్లారిటీగానే ఉంది సార్. పవర్ షేరింగ్ అనే విషయం కానీ, లేకపోతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు షేరింగ్ చేసుకుంటారే కానీ
టీడీపీ గవర్నమెంట్ కానీ టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ రోజున ఎక్కడ మాట్లాడలేదు. జన సైనికులు మాత్రమే మాకు పవర్ షేరింగ్ ఉంటుంది, మాకు పవర్ షేరింగ్ ఉంటుంది అనేది మనం చెప్పుకుంటున్నారు జన సైనికులు. దానివల్ల వాళ్ళని మోసం చేసుకోవడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా డైరెక్ట్ గా మనకు పవర్, నేను చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మాట్లాడుకుంటాం అనేది అది పర్సనల్ విషయాలు అయితే కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మీరు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ప్రజలకి అలాగే మీ కార్యకర్తలకి నాయకులకి మనం ఇన్ని సీట్లు తీసుకుంటున్నాం, మనకి ఇన్ని సంవత్సరాలు పవర్ షేరింగ్ ఉందని కనీసం క్రియాశీలక నాయకుల కన్నా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు తీసుకున్న నిర్ణయాలకి రామసుధీర్ గారు అన్నట్టు రామసుధీర్ గారు కొన్ని పేర్లు కూడా చెప్పొచ్చు ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారనేది. చాలా మంది అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవం. అది టీడీపీతో పొత్తు పెట్టుకుంటాం వలన అలాంటి వాళ్ళందరన్నా కనీసం ఇలా డిబేట్ల ముందు లేకపోతే టీవీల ముందు కూర్చొని మాట్లాడకపోయినా నాదెండ్ల మనోహర్ గారికి లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే పార్టీని బలోపేతం చేసిన వాళ్ళు అవుతారు. వీళ్ళందరూ మనసులో పెట్టుకుని ఏ రకరకాలుగా టీడీపీకి సపోర్ట్ చేస్తే మేము చేయము, లేకపోతే పవర్ షేరింగ్ ఉంటేనే ఎలక్షన్ ముందు మేము పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తాం, టీడీపీకి సపోర్ట్ చేస్తాం అనే విషయాలు అందరు మనసులో ఉన్నప్పుడు మీరు అందరూ బయట పెట్టవలసిన విషయం ఉంది. లేకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మీకేదో మీరు అడిగిన దానికి చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కృష్ణాంజనేయులు గారు. కృష్ణాంజనేయులు గారు ఏంటి చెప్పండి. రవిశంకర్ గారు, చెప్పండి. నేను బుజ్జి గారు చెప్పిన దానికి క్లారిటీ కాదు.